ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. దేహాత్మబుద్ధి జనించిన తరువాతనే మనస్సులో సంకల్పాలు, ఇతరులు, కోరికలు, వాసనలు అన్నీ మొదలవుతాయి. అలాగే కర్తృత్వ భావన కూడా మొదలవుతుంది. నేను చేస్తున్నాను అన్న భావన ఈ అహంకారానికి ఉంటుంది. ఉన్న చిక్కంతా ఇక్కడే ఉంది. వ్యక్తి తానే కర్తను అనుకోవటం అది తప్పు. వేరే శక్తి చేస్తుంది. ఒక ఉच्चతర శక్తి నడిపిస్తూ ఉంటుంది. నిజానికి ఈ దేహాత్మ బుద్ధి అనేది తనకు ఒక పరిమితమైన జ్ఞానము. ఇది ఒక అభాస కాంతిలో తన మనుగడ సాగిస్తూ ఉంటుంది. పరిపూర్ణమైన జ్ఞానము ఆధారం చేసుకొని ఇది తన ఉనికిని ఏర్పరచుకుంటుంది. ఈ దేహాత్మబుద్ధి తనకు తానుగా ఏది చేసుకోలేని ఒక అసమర్థత దీనికి ఉంది. దీనికి సమర్థత లేదు. కానీ ఆ వ్యక్తి భావనతో ఈ జీవుడు నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన కలిగి ఉంటాడు. ఈ పని నేను కాబట్టి చేయగలను, నేను కాబట్టే ఈ పని సక్సెస్ అయ్యింది అన్న ఒక అహంభావము మొదలవుతుంది. అలానే అదే సమర్థత అనుకుంటాడు. ఈ జీవుడు అసమర్థుడు, కానీ తను సమర్థుడు అని అనుకుంటూ ఉంటాడు అన్ని విషయాల్లో. తను ఒక వ్యక్తి అని, తానే కర్తని అనుకోవటము అది తప్పు. అదొక వేరే శక్తి చేస్తుంది. మనిషి ఒక సాధనం మాత్రమే. ఆ స్థితిని అంగీకరిస్తే మనిషికి ఏ కష్టాలు ఉండవు. లేకపోతే అతడు వాటిని కొని తెచ్చుకుంటాడు. గుడి గోపురం మొదట్లో ఉండే శిల్పాన్ని చూడు. ఆ బొమ్మని చూస్తే గోపురం యొక్క బరువంతా దాని భుజాల మీదే ఉన్నట్టు కనపడుతుంది. ఆ శిల్ప భంగిమ, ఆ రూపము అంత బరువుని మోస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ కాస్త ఆలోచించు. గోపురం భూమి మీద నిర్మింపబడింది. దాని పునాదుల మీద అది నిలబడుతుంది. ఆ శిల్పం గోపురంలో ఒక భాగమే. కానీ చూడటానికి మాత్రం అది గోపురం యొక్క బరువునంతా మోస్తున్నట్టు ఉంటుంది. తమాషాగా లేదు? అంతా తానే చేస్తున్నాననుకునే వారి పరిస్థితి ఇంతే అని భగవాన్ రమణులు చెప్తున్నారు. అంటే ఈ జీవుడు తను అసమర్థుడు అని గుర్తించడు. తనే సమర్థవంతుడు, తనే అన్ని పనులు చక్కబెడతాడు అని అనుకుంటూ ఉంటాడు. ఈ అనాత్మ, ఈ జీవుడు, ఈ దేహాత్మబుద్ధి కలిగిన ఈ జీవుడు ఆత్మ చేతిలో ఒక పనిముట్టు మాత్రమే. కానీ ఆ విషయము గుర్తించడు. కనీసము నేనెవరు అన్న విచారణ కూడా చేయకపోవటం వల్ల, అవిచారం వల్ల దుఃఖం ఏర్పడి తానే కర్తని అని అనుకుంటూ ఉంటాడు. దానివల్ల తను చేసే పని యొక్క అవి ఫలాలు ప్రతికూలమైన, అనుకూలమైన ఈ అహంకారమే తీసుకుంటుంది. అనుకూలమైతే ఆనందిస్తాడు, ప్రతికూలమైతే దుఃఖిస్తాడు. అంతా దేహమే నేను అనుకుంటం వల్ల వచ్చిన తిప్పలు. ఈ దేహాత్మబుద్ధి ఉన్నంత వరకు ఈ కర్తృత్వ భావన ఉండి తీరుతుంది. దానివల్ల వచ్చిన ఫలాలు పుణ్యానికి పుణ్యము, పాపానికి పాపము, ఎత్తుకు ఎత్తు అన్నీ ఈ అహంకారమే అనుభవిస్తూ ఉంటుంది. అందుకే భగవాన్ రమణులు ఉపదేశసారంలో కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం, కర్మ తజ్జడం అన్నారు. దైవ శాసనము బట్టి కర్మఫలం లభిస్తుంది. కర్మ దైవమా? కానే కాదు. కర్మ ఒక జడ పదార్థము అని చెప్పారు భగవాన్ రమణులు. ఒక పని పుట్టాలి అంటే ఆ పని చేసేవాడు ఉండాలి. ఇప్పుడు కుండ పుట్టాలి అంటే కుమ్మరి ఉండాలి. కుమ్మరి లేకపోతే కుండ పుట్టదు. కుండ తయారవటము, కుండ పుట్టటము అనేది ఒక పని. అలాగే నటించటము అనేది ఒక పని. నటించేవాడు ఉండబట్టే నటించటము అనేది జరుగుతుంది. నటించటము అనేది తనకు తానుగా చేసుకోలేదు. నటించటము అనేది జరగాలి అంటే అక్కడ నటించేవాడు ఉండాలి. యాక్టింగ్ ఉండాలి. యాక్టింగ్ చెయ్యాలి అంటే అక్కడ యాక్టర్ ఉండాలి.
ఒక ఫంక్షన్ పుట్టాలి అంటే అక్కడ ఒక ఫంక్షనర్ ఉండాలి. ఇక్కడ పని పుట్టడము, పని చెయ్యటము అంటే ఆ పని చేసేవాడు ఒకడు ఉండాలి. ఎలాగైతే కుండ తయారు చేయబడ్డదో దానికి కారణము కుమ్మరివాడు. కుమ్మరివాడు ఉండబట్టే కుండ తయారు చేయబడ్డది. అంటే కుండ తయారు చేయడం అంటే ఒక పని పుట్టింది అని. దీన్ని బట్టి పని తనకు తానుగా ఏమీ చేసుకోలేదు. పని అనేది ఒక జడము. కుండ కూడా ఒక జడ పదార్థము. కుమ్మరివాడు ఉండబట్టి కుండ పుట్టింది. అలాగే ఈ దేహాత్మ బుద్ధి ఉండబట్టి అక్కడ పని పుట్టింది. అంటే ఈ దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడు ఉండబట్టి అక్కడ ఆ పని పుట్టింది. కాబట్టి వాడు ఏమనుకుంటాడు అంటే నేను చేస్తున్నాను అన్న భావన ఏర్పడుతుంది. కుమ్మరివాడిని అడిగితే ఈ కుండ ఎవరు తయారు చేశాడు అంటే నేను చేశాను అని చెప్తాడు. అలాగే ఈ దేహాత్మ బుద్ధి కలిగిన ఈ జీవుడు కూడా నేను చేస్తున్నాను, నేను చెయ్యకపోతే ఎవరు చేస్తారు ఈ పని అన్న భావన కలిగి ఉంటాడు. అందుకని ఆ పని యొక్క ఫలితములు ప్రతికూలమైన అనుకూలమైన తనే స్వీకరిస్తాడు. దానివల్ల దుఃఖానికి లోనోయి సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాడు. నిజానికి మనం కనుక ఇక్కడ విచారిస్తే పని ఎట్టయితే జడమో, అంటే కుండ ఎట్టాగైతే జడమో కుమ్మరివాడు కూడా జడమే. అంటే ఈ దేహాత్మ బుద్ధి కలిగిన ఈ జీవుడు కూడా జడమే. వాడు ఈ పరిపూర్ణమైన జ్ఞానం మీద ఆధారపడి ఉన్నాడు. ఎలాగైతే కుండ కుమ్మరివాడి మీద ఆధారపడ్డదో కుమ్మరివాడు ఆ పరిపూర్ణమైన జ్ఞానం మీద ఆధారపడి ఉన్నాడు. వాడంతటి వాడిగా ఏ పని చేసుకోలేడు. వాడు ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము యొక్క ప్రకాశంలో చైతన్యవంతం అవుతున్నాడు. వాడికి ఉనికి లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. వల్ల అంటే వాడు స్వయం ప్రకాశము కాదు. ఎలాగైతే మనము సూర్యప్రకాశంలో మనము అన్ని పనులు చేసుకోగలుగుతున్నామో అలానే స్వయం ప్రకాశమైన ఆత్మ చైతన్యంలో ఈ పరిమితమైన జ్ఞానము అన్ని విషయాలని సేకరించి తెలుసుకుంటూ ఉంటుంది. కానీ ఆత్మకిను ఈ పరిమితమైన జ్ఞానానికి ఎటువంటి సంబంధం లేదు. సూర్యుడికిను ఈ సూర్యప్రకాశంలో పనులు చేసుకునే ఈ జీవుడికి ఎటువంటి సంబంధము లేదు. సూర్యుని యొక్క ప్రకాశం లేకపోతే అంతా చీకటిగానే ఉంటుంది. చీకటిలో మనము దేనిని గుర్తించలేము, మనము ఏ పని చేసుకోలేము. అలాగే ఈ జీవుడు కూడా ఆత్మ ప్రకాశంలో చైతన్యవంతమయ్యి మనము ఇక్కడ అన్నీ గుర్తించగలుగుతున్నాము. ఈ పరిమితమైన జ్ఞానంతో అన్నీ తెలుసుకోగలుగుతున్నాము. ఆత్మ లేకపోతే అహంకారము నిలవలేదు. అహంకారము లేకపోతే ఆత్మకి వచ్చిన నష్టమేమీ ఉండదు. అహంకారము ఉన్నా లేకపోయినా ఈ జీవుడు, ఈ దేహాత్మ బుద్ధి కలిగిన ఈ జీవుడు, ఈ మాయా నేను ఉన్నా లేకపోయినా ఆత్మకొచ్చిన నష్టమేమీ ఉండదు. ఎందుకంటే అది జ్ఞానవృత్తి చేత నిత్యము తన్ను తాను తెలుసుకుంటూ ఉంటుంది. కాబట్టి అక్కడ రెండవ వస్తువు అనేది లేదు. కాబట్టి ఆత్మకొచ్చిన నష్టమేమీ ఉండదు అక్కడ. అంటే ఈ అహంకారము, ఈ అహంభావము నేనంటే ఈ యొక్క శవబుద్ధి, నేనంటే ఒక దేహాత్మ బుద్ధి కలిగిన ఈ జీవుడికి ప్రతిదీ నేను చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. అది కేవలము భావనే. ఇందాక చెప్పినట్టు కుండ ఎట్టయితే జడ పదార్థమో కుమ్మరివాడు కూడా జడ పదార్థమే. అలాగే ఇక్కడ ఈ పని కూడా జడ పదార్థము. అదే భగవాన్ ఉపదేశసారంలో కూడా చెప్పారు. కర్మ తజ్జడం అన్నారు, కర్మ జడ పదార్థము అన్నారు. ఇక్కడ విచారణ చేస్తే కర్మ జడ పదార్థము, కర్మని చేసేవాడు ఆ దేహాత్మ బుద్ధి కలిగిన ఆ జీవుడు కూడా జడ పదార్థమే. ఇక్కడ విచారిస్తే అహంకారము కూడా ఈ చేసేవాడు, అంటే ఈ దేహాత్మ బుద్ధి కలిగిన ఈ జీవుడు కూడా అసలు లేనే లేడు. ఈ అహంభావము అసలు జనించనే లేదు. ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది అని శంకరులు చెప్తున్నారు. అలానే భగవాన్ రమణులు కూడా అసలు అహంకారము పుట్టనే లేదు,
మరి అహంకారము లేకపోతే వాడి ద్వారా చేసే పని ఎక్కడుంది ఇంకా? దీన్ని బట్టి అహంకారము జనిస్తేనే సకలము జనిస్తుంది, అహంకారము జనించకపోతే సకలము జనించదు. అంటే నేను లేకపోతే, ఈ మాయా నేను లేకపోతే ఈ మాయా నేను ద్వారా చేసే పనులు కూడా లేవు. ఇక్కడ నేను చేస్తున్నాను అని నీవు అనుకుంటున్నావు కాబట్టి కర్మ జడము అని చెప్పవలసి వస్తుంది. నిజానికి కర్మ లేదు, జన్మ లేదు, చావు పుట్టుకలు లేవు, చేసేవాడు అంతకన్నా లేడు. దీని అర్థము అసలు జీవుడు లేనే లేడు. ఉన్నది కేవలము స్వయం ప్రకాశమైన జ్ఞానము మాత్రమే. అంతదాకా దేనికి? నీవు కాసేపు నిద్రపోతేనే నీ చేసే పనులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? నిద్రపోయే ముందు దాకా మరి అందరితోనూ నేను చేశాను ఈ పని అందుకే సక్సెస్ అయ్యింది, నేను చేయకపోతే ఎవరు చేయగలరు అని ఒక సమర్థత నీ నెత్తి మీద వేసుకున్నావు కదా. అందరూ నిన్ను మెచ్చుకున్నారు కదా. శభాష్, నువ్వు చేయగలిగావు ఈ పని, నీవు లేకపోతే ఈ కార్యము జరిగేది కాదు అని నిన్ను అందరూ గౌరవించారు కదా, అందరూ నిన్ను ప్రశంసించారు కదా. మరి అప్పటిదాకా నీవు ఆ ప్రశంసలు విన్నవాడివి, నువ్వు గాఢ నిద్రలో ఈ ప్రశంసలన్నీ ఎటుపోయినాయి? ఈ పని అంతా ఎక్కడికి వెళ్ళింది? నిన్ను ప్రశంసించిన వాళ్ళందరూ ఎటుపోయారు? నువ్వు పడుకునే ముందు దాకా నీవు చాలా పనులు చేసి అలసిపోయి గాఢంగా నిద్రపోయావు. మరి ఆ గాఢ నిద్రలో అప్పటిదాకా చేసిన పని ఎక్కడికి వెళ్ళింది? మరి అది సత్యం అనుకుంటున్నావు కదా. పొద్దునంతా చెప్పారు, నువ్వు చేశావు, శభాష్ నువ్వు చేశావు, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు ఈ పని అని అందరూ నిన్ను మెచ్చుకున్నారు కదా. నీవు కూడా ఆ ప్రశంసకి పొంగిపోయావు కదా. నీవు కూడా అనుకుంటున్నావు కదా సమర్థుడు అని. మరి ఈ సమర్థంతా ఎటుపోయింది? అది గనక సత్యమైతే గాఢ నిద్రలో కూడా నీకు ఆ పనికి సంబంధించిన ఆలోచనలు ఉండాలి కదా, అక్కడ లేవు కదా. అంటే ఇవన్నీ నీ ఆలోచనలు మాత్రమే. ఆలోచన కనుక నిజమైతే అదే ఆలోచన గాఢ నిద్రలో కూడా కంటిన్యూ అవ్వాలి. అక్కడ కూడా నీకు ఆ ప్రశంసలు, ఆ పనికి సంబంధించిన భావాలు ఉదయించాలి. మరి అవేమీ నీకు ఆ స్ఫురణకు రావట్లేదు. దీన్ని బట్టి ఆ పని సత్యము కాదు, అసత్యము, అనిత్యము. అలాగే ఆ పని చేసేవాడు కూడా అసత్యము, అనిత్యము, వాడేమీ సత్యము కాదు. కానీ పొద్దున నీవు మేల్కొన్నప్పుడు నీవు ఉన్నావు, నీ ఉండబట్టే ఆ పని చేశావు. అలాగే గాఢ నిద్రలో కూడా నీవు ఉన్నావు, నీవు ఉండబట్టే పొద్దున్న లేచి హాయిగా నిద్రపోయాను అని చెప్పగలుగుతున్నావు. నువ్వు పని చేసినా చెయ్యకపోయినా నీవు మాత్రం ఉన్నావు, అన్ని అవస్థల్లోనూ నీవు ఉన్నావు. ఆ నేను ఉన్నాను అన్నదే నీ సహజ స్థితి. నేను ఉన్నాను అన్నదే ఆ భగవంతుని యొక్క స్వరూపము, అహం స్ఫురణ. నేనున్నాను అన్నదే ఆ యొక్క స్వయం ప్రకాశమైన జ్ఞానము యొక్క లక్షణము. అదే నీ స్వరూపము. ఈ సత్యమై నిత్యమై అన్ని అవస్థలకి అతీతంగా ఉన్నది, కాలానికి అతీతంగా ఉన్నది, దేశానికి అతీతంగా ఉన్నది, వస్తువులకి అతీతంగా ఉన్నది. కానీ అది నీవు గుర్తించట్లేదు. ఈ మాయా నేనుతో ఒక రాంగ్ ఐడెంటిఫికేషన్ ఏర్పరచుకొని నేను చేశాను అన్న కర్తృత్వ భావన నీ నెత్తి మీద వేసుకుంటున్నావు. నీవు ఒక పనిముట్టు అని నీవు గ్రహించలేకపోతున్నావు. నీవు రైలులో హైదరాబాదు నుంచి అరుణాచలము రైలులో ప్రయాణించినప్పుడు నువ్వేమన్నా నీ వస్తువులు కానీ నీ యొక్క సామాన్లు కానీ నువ్వేమీ నీ నెత్తి మీద పెట్టుకొని మోయట్లేదు కదా. నిన్ను, నీ సామాన్లు, నీ బరువుని అన్నీ ఆ రైలు మోసి నిన్ను గమ్యస్థానానికి చేరుస్తుంది. ఇక్కడ నీ బాధ్యత ఏమీ లేదు, నువ్వు ఊరక ఉన్నావు. నువ్వేమి నీ దేహంతో హైదరాబాద్ నుంచి అరుణాచలంకి కదలలేదు, కదలకుండా రైలులో స్థిరంగా కూర్చున్నావు. అంటే నిన్ను, నీ దేహాన్ని, నీ సామాన్ని అన్నీ ఆ రైలు మోసి నిన్ను గమ్యస్థానానికి చేర్చింది. ఇక్కడ నీ ప్రమేయం అంటూ ఏమీ లేదు. అలాగే ఆ పరిపూర్ణమైన జ్ఞానము ఆధారంతోనే, ఆ స్వయం ప్రకాశమైన ఆత్మ ఆధారంతోనే నీవు నీ మనుగడ సాగిస్తున్నావు. నువ్వు తెచ్చుకున్న ఆ పిడికెడు ప్రారంధము, ఆ జ్ఞానము ఆధారం చేసుకునే ఈ అనాత్మ మనుగడ సాగిస్తుంది. నువ్వు తెచ్చుకున్న ఆ ప్రారంధము ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. అందుకే భగవాన్ రమణులు ఏమన్నారంటే,
కర్త అనగా ఈశ్వరుడు వారి వారి ప్రారంధానుసారంగా జీవులను ఆడిస్తున్నాడు. జరిగిన దానిని ఎవరెంత ప్రయత్నించినా సరే జరగనే జరగదు. జరిగే దానిని ఎవరెంత అడ్డుపెట్టినా సరే జరిగే తీరుతుంది. ఇది సత్యము. కనుక మౌనముగా ఉండటమే ఉత్తమము అన్నారు. అంటే దీన్ని బట్టి నీ చేతుల్లో ఏమీ లేదు, ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాగే ఈ జీవుడి చేతుల్లో ఏమీ లేదు, ఆ స్వయం ప్రకాశమైన ఆ జ్ఞానము ఆధారంతోనే ఈ సృష్టి అంతా మనుగడ సాగిస్తూ ఉన్నది. ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అనేది సత్యము. ఆ జ్ఞానము ఆధారంతోనే ఈ మాయ మనుగడ సాగిస్తూ ఉన్నది. ఈ మాయ ఉన్నా లేకపోయినా, ఈ సృష్టి ఉన్నా లేకపోయినా, ఈ జీవుడు ఉన్నా లేకపోయినా ఆత్మకొచ్చిన నష్టమేమీ లేదు. ఆత్మకిను ఇటుపక్క వీటికి ఎటువంటి ఇసుమంత సంబంధము కూడా లేదు. సూర్యుని యొక్క ప్రకాశంలో ఆ సూర్యరశ్మి ఆధారం చేసుకొని ఆ మొగ్గ వికసించి ఒక అందమైన పుష్పంగా తయారు అవ్వచ్చు. కానీ ఆ సూర్యుడికి ఆ మొగ్గకి ఎటువంటి సంబంధం లేదు. అలానే ఆ స్వయం ప్రకాశమైన ఆత్మ చైతన్యంలోనే ఈ మాయ మనుగడ సాగిస్తుంది. కానీ మాయకి ఆత్మకి ఎటువంటి సంబంధము లేదు, ఎటువంటి రాకపోకలు లేవు. కాబట్టి కర్మ అనేది ఒక జడ పదార్థము. ఈ పరిమితమైన జ్ఞానము కూడా అటు జడము కాక ఇటు పూర్ణ చైతన్యము కాక మధ్యలో ఒక చిత్ జడ గ్రంథిలాగా ఒక భ్రమ, ఒక పరిమితమైన జ్ఞానము ఉద్భవించినట్టుగా ఉంటుంది. నిజానికి అది లేదు, ఉన్నది జ్ఞానము మాత్రమే. అందుకే భగవాను అది ఉద్భవించిందేమో గమనించు అంటారు, విచారం చేయమంటున్నారు. అది లేదని కేవలము ఆత్మ అనుగ్రహం చేతనే అది లేదని తెలుస్తుంది. తెలియటము అంటే ఈ వ్యక్తి భావన నిలుపుకొని తెలియటం కాదు. ఆత్మ అనుగ్రహము కేవలము ఆత్మకే. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు అంటారు గురువుగారు. వ్యక్తిత్వము నిలబెట్టి ఆత్మ అనుగ్రహం లభించదు. ఆత్మ అనుగ్రహంలో అజ్ఞానము పూర్తిగా ధ్వంసమవుతుంది. అజ్ఞానము అసలు ఉండదు. సూర్యుని ప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మ సాక్షాత్కారంలో, ఆత్మస్థితిలో, ఆత్మనిష్టలో అజ్ఞానానికి తావులేదు. నిజానికి ఉన్నది ఆత్మ మాత్రమే. ప్రపంచము, జీవాత్మ, భగవంతుడు అవి ముత్యపు చిప్పలో వెండి వలె కల్పనా మాత్రులే అంటారు భగవాన్ రమణులు. అదే నొక్కి ఒక్కాణిస్తున్నారు మన గురువుగారు మేధా దక్షిణామూర్తి గారు. గురువుగారి అనుభవంలో కూడా ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము మాత్రమే, ఉన్నది స్వయం ప్రకాశమైన ఆత్మ మాత్రమే, లేనిది సృష్టి అని మనకి రోజు చెప్తూనే ఉన్నారు. కాబట్టి నీవు ఒక అసమర్థుడు అని గుర్తించి అది మంచైనా చెడైనా భగవంతుని యొక్క ప్రసాదంగా, ఆ ఈశ్వరుని యొక్క ప్రసాదంగా స్వీకరించి ముందుకు వెళ్ళటం తప్ప మనకి వేరే మార్గం లేదు. నేను చేస్తున్నాను అన్న భావనే నీకు బంధం కలిగిస్తుంది. అందుకని నీవు ఆత్మచేతిలో ఒక పనిముట్టు అని గ్రహించి ముందుకు వెళ్ళమంటారు గురువుగారు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.